రమ్మీ అనేటటువంటి గేమ్ ఆన్లైన్లో విపరీతంగా వచ్చేసింది. దాంట్లో డబ్బులు పెట్టి అక్కడ కూడా ఆడిన వాళ్ళల్లో యువత ఎక్కువ మంది ఉన్నారు. 16 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఆ రమ్మీ అనేటటువంటి గేమ్ని ఆడడం మొదలుపెట్టారు. ఆడడం మొదలుపెట్టి డబ్బులు పోగొట్టుకుంటుంటే ఇది కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఎవరో నాలాంటి వాళ్ళు పోయి కోర్టులో కేసు వేశారు. అరే ఇది ప్రభుత్వం దాన్ని రద్దు చేయమని చెప్పేసి ఆర్డర్స్ పాస్ చేసిన తర్వాత ఉంటారు కదా మన బాబాయిలు, తర్వాత మన తమ్మాయిలు, మన బ్రోలు ఉంటారు కదా, ఆ బ్రోలందరూ ఏం చేశారంటే అమ్మమ్మమ్మమ్మ ఇది ఎలా దీన్ని వదిలేసుకుంటే నేను లూటీ ఎలా చేసుకోవాలి, డ్రగ్స్ దందా ఎట్లా చేసుకోవాలి, వ్యభిచార దందా ఎలా చేసుకోవాలి, నేను ఇంత కాస్ట్లీ జీవితాన్ని నేను ఎలా లీడ్ చేయడానికి వీళ్ళందరూ నాశనం అవ్వకపోతే నేను ఎలా బ్రతకాలి అని చెప్పి గొప్ప మేధావులైనటువంటి న్యాయవాదుల్ని తీసుకొని కోర్టుకు పోయినాడు.